హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీలో మనకి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ రావాలి, అలాగే ఎన్ని మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అవుతాము, మనం ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్కి వెళ్ళడానికి మినిమం ఎన్ని మార్క్స్ ఉండాలి, లేదంటే మాత్రం మీకు ఇయర్ వేస్ట్ అయిపోతుంది. అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి సెమిస్ట్రీ వైజ్గా అయితే మనకి అక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ సెమిస్ట్రీ, సెకండ్ సెమిస్ట్రీ, ఇలా ఇయర్కి అయితే 2 సెమిస్ట్రీస్ ఉంటాయి. మనకి సెమిస్ట్రీకి 60 మార్క్స్. ఈచ్ సబ్జెక్టు ఎవ్రీ ఇయర్కి 2 సెమ్స్ జరుగుతాయి అన్నమాట. సో మరి ఒక సెమ్కి ఒక సబ్జెక్ట్కి 60 మార్క్స్ అన్నమాట. ఎవ్రీ సెమ్కి 3 మిడ్ ఎగ్జామ్స్ మధ్యలో ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ మీరు పీయూసీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అనుకోండి, అందులో మనకి 2 సెమిస్ట్రీస్, అంటే 6 మంత్స్కి ఒకసారి ఒక సెమిస్ట్రీ ఉంటుంది. ఈ 6 మంత్స్లో కూడా మీకు 3 మిడ్ ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఈ 3 మిడ్ ఎగ్జామ్స్లో బెస్ట్ 2 మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారన్నమాట. అంటే ఏవైతే మంచి మార్క్స్ వచ్చాయో ఆ 3 ఎగ్జామ్స్లో 2 ఎగ్జామ్స్ అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఏవి తక్కువ వచ్చాయో అది వదిలేస్తారు. అందుకే మనకి 3 టైమ్స్ అయితే మిడ్ ఎగ్జామ్స్ పెడతారు. 2 మిడ్ కలిపి మనకి 40 మార్క్స్కి, సెమ్ 60 మార్క్స్కి ఉంటుంది. మనకి పాస్ మార్క్స్ అయితే మాత్రం సెమ్ అండ్ మిడ్ ఎగ్జామ్స్ కలిపి టోటల్ 40 మార్క్స్ స్కోర్ చేస్తే పాస్ అయిపోతారన్నమాట. అంటే మనకి టోటల్గా అయితే 100 మార్క్స్, కానీ ఇక్కడ మిడ్ ఎగ్జామ్స్లో మనకి 40 మార్క్స్కి అయితే పెడతారు. సెమిస్ట్రీలో అయితే 60 మార్క్స్కి పెడతారు. టోటల్గా కలిపితే మనకి 100 వస్తుంది కదా. మరి 100 మార్క్స్కి కలిపి మిడ్ ఎగ్జామ్స్ 40 మార్క్స్కి, మనకి సెమ్ 60 మార్క్స్కి కలిపి 100లో 40 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోయినట్లే అన్నమాట. మనకి సెమిస్ట్రీలో 18 మార్క్స్ స్కోర్ చేయాలి ఖచ్చితంగా. అంతకన్నా తక్కువైతే స్కోర్ చేయకూడదు అన్నమాట. అలాగే మనకి 18 మార్క్స్ స్కోర్ చేస్తేనే పాస్ అయినట్లు. అలాగే మిడ్స్ వచ్చి ఇంటర్నల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎవ్రీ సెమ్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐటీ ల్యాబ్స్ ఉంటాయన్నమాట. అంటే ల్యాబ్ ఎగ్జామ్స్ అండ్ ల్యాబ్ ప్రాక్టికల్స్ అండ్ అవన్నీ కలిపి 100 మార్క్స్ అన్నమాట మనకి. అలాగే ఫిజిక్స్ ల్యాబ్ ఎగ్జామ్ 100 మార్క్స్, కెమిస్ట్రీ ల్యాబ్ ఎగ్జాము 100 మార్క్స్, ఐటీ ల్యాబ్ ఎగ్జాము 100 మార్క్స్, సపరేట్గా 100, 100, 100 అలా ఉంటాయన్నమాట. అలాగే మనకి టైం సరిపోకపోయిందనుకోండి, కొన్ని లెసన్స్ అలాగే కొన్ని టాపిక్స్ అయితే మన సిలబస్ నుంచి వాళ్ళు రిమూవ్ చేసేస్తారు కూడా. టైం ఉంటే అన్నీ చెప్తారు, లేదంటే ఆ టాపిక్స్ రిమూవ్ చేసేసి మీకు చెప్పిన టాపిక్స్ పైన ఎగ్జామ్స్ అయితే పెడతారు. సో మరి మనకి సిలబస్ అనేది అక్కడ టైంని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనకి మిడ్కి 2 యూనిట్స్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మనకి 3 మిడ్స్ కండక్ట్ చేస్తారు కదా. మరి సో టోటల్ 6 యూనిట్స్ ఉంటాయి సెమ్కి. నెక్స్ట్ సెమ్ 1లో 6 యూనిట్స్, సెమ్ 2లో 6 యూనిట్స్ అయితే ఉంటాయి టోటల్గా వచ్చేసి. ఇక్కడ మనకి ఎవ్రీ సబ్జెక్ట్కి క్రెడిట్స్ ఉంటాయన్నమాట. మనకి మ్యాథ్స్కి 5, ఫిజిక్స్కి 4, కెమిస్ట్రీకి 4, ఇంగ్లీష్కి 4, తెలుగుకి 3, ఐటీకి 2, ఇలా ఖచ్చితంగా ఇవైతే క్రాస్ చేయాలి. మళ్ళీ 0 మార్క్స్ అలా రాకూడదన్నమాట. మనకి ఎక్సలెంట్ గ్రేడు అక్కడట ఎన్ని మార్క్స్ వస్తే వస్తుందని చెప్పారంటే 90 to 100 మార్క్స్ స్కోర్ చేస్తే దాన్ని ఎక్సలెంట్ గ్రేడ్గా తీసుకుంటారు. మిడ్ ఎగ్జామ్స్ సెమ్ కలిపి అన్నమాట టోటల్ మార్క్స్. అదే 80 మిడ్ వస్తే మనకి ఏ గ్రేడ్ అన్నమాట. 70 వస్తే మనకి బి గ్రేడ్, 60 వస్తే సి గ్రేడ్, అదే 50+60 మధ్యలో వస్తే డి గ్రేడ్, 40 నుంచి మనకి 50 మధ్యలో వస్తే ఈ గ్రేడ్ ఇస్తారన్నమాట. మనకి మిడ్ అండ్ సెమ్ కలిపి 40 వస్తే పాస్ అయిపోయినట్లే. మనం ఇంకా ఎక్కువ గ్రేడ్స్ కావాలనుకుంటేనే మనకి ఇంకా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలన్నమాట. అది కూడా మీరు బీటెక్లో మంచి బ్రాంచ్ కావాలన్నా కూడా మీరు పీయూసీలో మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు నచ్చిన బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మిడ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మరి మీరు ప్రతి ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి.
రిజల్ట్స్ మనకి న్యూస్ వీడ్ ఎగ్జామ్ సెల్లో వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. సో మరి ఇక్కడ మనకి బయట ఇంటర్మీడియట్ బోర్డుతో సంబంధం ఉండదు. అక్కడే మీకు అన్ని రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. అలాగే వాళ్ళే గ్రేడ్స్ ఇస్తారు కూడా. మనం ఏ గ్రేడ్ని CGPAగా కన్వర్ట్ చేయాలి. టోటల్గా మనకి PUCలో 4 సెమ్స్ అయితే రాయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 2 సెమ్స్, అలాగే సెకండ్ ఇయర్ 2 సెమ్స్ ఉంటాయి కదా. అలాగే సెమ్ 2 అండ్ 3లో మాత్రం ఎలిమెంటరీ బయాలజీ యాడ్ చేస్తారు. MPC వాళ్ళకి ఎలిమెంటరీ బయాలజీ జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు అన్నమాట. దీనికి మనకి క్రెడిట్స్ ఏమీ ఉండవు. సో మరి MPCకి జస్ట్ పాస్ అయితే సరిపోతుంది బయాలజీ. బట్ MYPC వాళ్ళకి మాత్రం బయాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఎవరికైనా సెమ్ రెమెడియల్ వస్తే వాళ్ళు జూనియర్స్తో కలిసి సెమ్ రాస్తారన్నమాట. అంటే ఎవరికైనా ఫెయిల్ అయితే మాత్రం జూనియర్స్తో కలిపి రాస్తారు. అలాగే P2 చదువుతూ కూడా P1 సెమ్లో ఆ సబ్జెక్టు మనం రాయొచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎలాగో సెకండ్ ఇయర్ చదువుతూ ఫస్ట్ ఇయర్ ఏమైనా ఉండిపోతే రాస్తాం కదా, ఆ విధంగా అన్నమాట. అలాగే మనకి ఫీజు ఎంత ఉంటుందంటే 200 ఫీజు ఎవ్రీ సబ్జెక్ట్కి. రీవాల్యుయేషన్కి అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఇలా ఫీజు కట్టి రీవాల్యుయేషన్ కూడా చేయించుకోవచ్చు, ఒకవేళ కరెక్ట్గా రాసినా సరిగా మీకు మార్క్స్ రాకపోతే. అలాగే మనకి అటెండెన్స్ అనేది 75% ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే మాత్రం మళ్ళీ మీరు ఇప్పుడు PUC 1 చదివారనుకోండి, 75% అటెండెన్స్ లేకపోయిందనుకోండి, మళ్ళీ మీరు PUC 1 చదవాలి. అలాగే సేమ్ PUC 2లో కూడా 75% ఉంటేనే మీరు నెక్స్ట్కి వెళ్తారు. లేదంటే PUC 2నే మళ్ళీ చదువుతారనమాట. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చి దానివల్ల మీకు అటెండెన్స్ లేకపోతే మాత్రం మెడికల్ సర్టిఫికేట్ ఉంటే అలౌ చేస్తారన్నమాట సెమ్కి. సో మరి అటెండెన్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంటు. మీకైతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్, అలాగే మిడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువగా మనకి ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మీరు ప్రతిసారి ఎగ్జామ్స్ వల్ల కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతారు. సో చాలా కష్టంగా అయితే ఉంటుందండి. చదువుకున్న వాళ్ళకైతే కష్టపడి చదువుకుంటే ఎలా వాళ్ళు ఎగ్జామ్స్ అనేది ముందుకి వెళ్తారు రాసేసి. కొంతమంది అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్స్ సరిగా రాయక ప్రెజర్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. చాలా కష్టంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్. అటెండెన్స్ లేకపోతే మీకు ఇయర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మరి కాబట్టి మీరు కొంతమంది ఏం చేస్తారంటే హాస్టల్లో ఉండిపోతుంటారు క్లాస్కి అటెండ్ అవ్వకుండా. అలాంటప్పుడు వాళ్ళకి అటెండెన్స్ అనేది సరిపోదు. చాలామంది స్టూడెంట్స్ అలా చేశారు కూడా. సో కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. మెడికల్ సర్టిఫికేట్తో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. సో మరి ఇక్కడ ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ప్రెజర్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ అనేవి రావాలి, లేదంటే అందరికన్నా వెనక్కి వెళ్ళిపోతుంటారు. సో ఇంకా మీకు పెద్దగా యూజ్ ఉండదు. సో ఈ విధంగా అయితే మనకి సిలబస్ అనేది ఉంటుందండి. మరి ఇంకా మీకు సిలబస్ డీటెయిల్డ్గా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అక్కడ వాయిస్ ఇవ్వకుండా జస్ట్ మీకు పేపర్స్ మాత్రమే మీకు షేర్ చేస్తాను. ఇంకా మీకు పర్సనల్గా నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.